జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి చూడా చక్కని పూజలంట వారము నాడు తల్లికి ముడుపు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము మా ఫ్యామిలీతో కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోజు మా మిస్సెస్ బర్త్డే ఉంది. సో నేను, మా మమ్మీ, మా మిస్సెస్ అండ్ మా పాప అండ్ మా అన్న పిల్లలు ఇద్దరు సో కలిసి వెళ్తున్నాము. ఆ జర్నీ మొత్తం కంప్లీట్గా ఎట్లుంటుందో మీరు చూడండి. కంప్లీట్గా నేను ఆ టెంపుల్ దగ్గర కానీ ఆ జర్నీ కానీ కంప్లీట్గా నేను చూపిస్తాను, ఓకేనా? ఎప్పుడైనా అండి నేను పక్కా బయటకు పోయేటప్పుడు అయితే పూలు అయితే గణేశుని పెడతా అండ్ శివాజీ మహారాజ్ కూడా పెడతా. ఎందుకంటే శివాజీ మహారాజ్ నాకు చాలా ఇష్టం. సో గైస్ వచ్చేసినాము, ఆల్మోస్ట్ నాచారం వరకు వచ్చినాము. సో జర్నీలోనే ఉన్నాము. ఇంకా చాలా ఆల్మోస్ట్ అది ఎంత మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్. సో నేను అక్కడ దాకా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమన్నా కొన్ని క్లిప్స్ కూడా తీస్తా. సో ఇప్పుడైతే నాచారంలో ఉన్నాము. చూడండి కాకా, చూడండి బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మమ్మని ఎక్కించుకొని పోతుండు. ఒక 60 ఉంటదేమో ఏజ్. చూడండి వెనక అమ్మని తీసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోతుండ ఆయన. అట్లుండాలి స్వాగ్ అంటే, అట్లుంటది మనతోని. గాయస్ ఇదే చాలా పెద్ద సిగ్నల్, సంగీత్ సిగ్నల్ అంటారు. రాయల్ విలియం సంగీత్ సిగ్నల్ సికింద్రాబాద్. సో ఇదైతే ఆల్మోస్ట్ ఎప్పుడు క్లోజ్ చేయరు. కొన్ని చిన్న సిగ్నల్స్ క్లోజ్ చేస్తారు కదా, డైవర్షన్ చేస్తారు కదా. సో ఇది క్లోజ్ చేయరు. లెఫ్ట్ పోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, స్ట్రేట్ పోతే పారడైజ్, రైట్ తీసుకుంటే బేగంపేట్. గైస్ ఆల్మోస్ట్ బేగంపేట వచ్చినాము. చూడండి రైట్ సైడ్ లో, ఇదే రైట్ సైడ్ లో చూడండి ఒకసారి. ఇగో ఇదే క్యాంప్ ఆఫీస్. సీఎం రేవంత్ రెడ్డి ఉండేది ఇదే ఆయన ఆఫీస్ లాగా. ఆయన సొంత ఇల్లు వచ్చేసి మా ఆఫీస్ దగ్గర, అది మాదాపూర్లో రోడ్ నెంబర్ 46లో ఏది ఉంటాడు, కావూరి హిల్స్ లో. సో ఆయన ఏదన్నా ఆఫీస్లో ఉండాలంటే ఇక్కడనే వచ్చి కలవాలి. ప్రజలు ఎవరైనా వచ్చి ఇక్కడనే కలుస్తారు, ఇంట్లో అయితే కలవలేరు. సో ఆయన ఆఫీస్ అయితే అది. ఇప్పుడు మేము బేగంపేట ఫ్లైఓవర్ దిగి నార్మల్గా నెక్స్ట్ జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్తున్నాము. ఆ పెద్దమ్మ తల్లి టెంపుల్ అటు సైడే ఉంది కదా, సో అక్కడనే వెళ్తున్నాము. సో అక్కడ వెళ్ళినాక ఎట్లుంటుంది అక్కడ తీయడం కానీ ఆ వ్యూస్ అన్నీ నేను చూపిస్తాను, పక్కా చూడండి, ఓకేనా? చూడండి ముంగట పార్క్ హైట్ హోటల్ అని ఉంది. సో ఏ క్రికెటర్ వచ్చినా కానీ దాంట్లోనే ఉంటాడు. ఇప్పుడు మన నార్మల్గా ఐపీఎల్ టీం ఆడినా వాళ్ళు ఆడేటప్పుడు కంపల్సరీగా పార్క్ హైట్ హోటల్లోనే ఉంటారు. ఉప్పల్లో మ్యాచ్ ఉందనుకో పక్కా ఎస్ఆర్హెచ్ టీం ఇక్కడనే ఉంటుంది అండ్ ఆపోజిట్ టీం కూడా ఇక్కడనే వచ్చి ఉంటుంది పార్క్ హైట్ హోటల్లో. ఇంత ముందుకు మ్యారియోట్ హోటల్ ఉంటుండే ట్యాంక్ బండ్లో, అక్కడ ఉంటుండే. కానీ ఇప్పుడైతే ఎక్కువ పార్క్ హైట్ హోటల్ ఉంది. ఒకసారి చూడండి, అది పార్క్ హైట్ హోటల్. ఇదే ఏ సెలబ్రిటీ పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినా, క్రికెటర్స్ వచ్చినా పక్కా పార్క్ హైట్ హోటల్లోనే ఉంటారండి వాళ్ళు. సో ఇదే అది మన ఇది జూబ్లీ హిల్స్. ఇది నాకు రైట్ సైడ్లో ఉంది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, చాలా ఫేమస్ ఇది కూడా. ఎవరికి ఐ ఆపరేషన్ ఉన్నాయి, చాలా ఇది ఫేమస్ ఎల్వి ప్రసాద్ ఇది. సో ఇదే అది, ఇది కూడా జూబ్లీ హిల్సే సేమ్. చూడండి నా లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కేబిఆర్ పార్క్. కేబిఆర్ అంటే కాసు బ్రహ్మానంద రెడ్డియో ఏదో ఉంటుంది. సో ఇదే కేబిఆర్ పార్క్. ఆ కేబిఆర్ ఫుల్ ఫామ్ మీకు తెలిసే కింద కమెంట్ చేయండి. ఇదే అండి జూబ్లీ హిల్స్ కేబిఆర్ పార్క్. చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు. ఆల్మోస్ట్ వచ్చేసినాము. చూడండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి జై. వచ్చేసినాము, మన పార్కింగ్ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ముందు అండి పార్కింగ్ ముందు, ఎగ్జిట్ ఇక్కడ నుంచి వస్తుంది. ఎగ్జిట్ ఇక్కడ నుంచి వస్తుంది. పార్కింగ్ అయితే డైరెక్ట్ టెంపుల్ ముందే. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి పక్కన ప్రభాస్ ఇల్లు ఉంది అని అంటారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసే కింద కమెంట్ చేయండి. చూడండి వీఆర్ ఎంట్రింగ్ పెద్దమ్మ గుడి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంతా నీ దయా. మేము రాసుకుంటుండు 150
గాయ్స్ చూడండి వచ్చేసినాం టెంపుల్. పార్కింగ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో ఉంటది. లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో ఉంటది. ఇందాక ఆయన ఎందుకు రాసిండంటే కొంతమంది లోపల పార్కింగ్ చేసి బయటికి వెళ్తారంట. బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ తీసుకోపోవడం కానీ కారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు నైట్ ఇక్కడనే పెట్టేసి మార్నింగ్ వచ్చి తీసుకెళ్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మనకి కాల్ చేయడానికి వాళ్ళు నంబర్ తీసుకుంటున్నారు అక్కడ. గాయ్ చూడండి, ఇది అప్పుడు మంచిగా వాటర్ ఉంటుండే, ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ తీసేసారు. ఇది బయట కొంచెం బయట పార్కింగ్ దగ్గర ఇది చూడండి. వాటర్ ఉంటే నిజంగా సూపర్ ఉంటుంది ఇది. గాయ్స్ టెంపుల్లోకి అయితే వచ్చినాము. కొంచెం రష్ ఏం ఎక్కువ లేదు, తక్కువనే ఉంది. సాటర్డే సండే అయితే చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అందరికీ హాలిడేస్ కాబట్టి చాలా రష్ వస్తారు. సో ఈరోజు అయితే అంత రష్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో అక్కడ కాయిన్స్ నిలబెడతారండి. ఏదైతే చిక్క ఉందో అది నిలబెడతారు అనమాట. నిలబెడితే అది నిలబడితే వాళ్ళ ఉన్న కోరిక తీరుతుందని అట్లా నమ్మకంతో అట్లా నిలబెడతారనమాట బయట. సో చూడండి ఎంత మంచిగా ఎండగొట్టకుండా చూడండి, పైన అట్లా టాప్కి వచ్చింది. అండ్ అక్కడ చూడండి ముడుపులు కూడా కడతారు. వాళ్ళకి ఏమన్నా మంచిగా జరగాలన్నా జరిగిన అక్కడ ముడుపులు కడతారు. అండ్ బోనాలు, ఇక్కడ బోనాలు ఈ చిన్న టెంపుల్ దగ్గర బోనాలు సమర్పిస్తారు. అండ్ లోపల గుడి అయినా ఎవ్రీథింగ్. సో ఇట్లా చూడండి ఇప్పుడు లోపల టెంపుల్. నార్మల్గా నేను అక్కడ అస్సలు ఫోనే తీయనియలే, బట్ మీకోసం నేను మీరు ఈ వీడియో చూశారంటే మీరు కూడా టెంపుల్కి వచ్చినట్టే. చూడండి బయట కూడా మేము తీసాము. అక్కడ ఏదో పక్కన అమ్మవారి పూజ అవుతుందండి, ఆ పూజ దగ్గర కూడా మేము చూసాము. బయటికి వచ్చినాక దాని పక్కనే ఆ గుడి, పెద్ద గుడి పక్కనే ఒక నాగదేవత టెంపుల్ ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా కొద్దిగా పక్కన ఉంటుంది. సో అక్కడ చూడండి, ఇంకా అదేదో కన్స్ట్రక్ట్ కూడా అవుతుంది, అక్కడ కూడా తీయనియలేదు, బట్ మీకోసం తీశాను. అది అయినాక పులిహోర అది తీసుకొని బయట ప్రశాంతంగా కూర్చోడానికండి. అండ్ ఇవి డిజైన్స్ అంత ముందుకు లేకుండే, ఇప్పుడు కొత్తగా పెట్టారండి. ఇవన్నీ చూడండి ఆ హ్యాండ్ డిజైన్ కానీ ఎంత నీట్గా. సో ఇక్కడ కూడా స్టాచ్యూ అయినా అది. సో బయట నార్మల్గా అందరికీ టెంపుల్ వ్యూ అంటే ఇదే అండి ముందటి నుంచి. అది చూడండి కంప్లీట్గా. నేను అక్కడ చాలా క్లిప్స్ తీసిన, కొన్ని వీడియో లాంగ్ అవుతుందని చెప్పి కొంచెం షార్టన్ చేసినండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అన్నీ తిరిగినాం, దేవుడి అంతా దివన తీసుకొని లాస్ట్ కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ వస్తారండి.